హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్కి. ఈరోజు మనం ఏపీడిఎస్సి విద్యా దృక్పథాలకు సంబంధించిన క్వశ్చన్స్ చూసుకోబోతున్నామండి. సో ఇవి మనం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లెసన్లోంచి నేను స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసిన ఎస్జిటి అండ్ ఎస్ఏ ఇద్దరికి యూస్ఫుల్ అవుతాయండి క్వశ్చన్స్. సో వెళ్ళే ముందు మనం ఈరోజు కొటేషన్ చూసుకుందాం. కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల నుంచి కూడా మనము ఎదగడం నేర్చుకోవాలి. ఎవరు చెప్పారండి అంటే కలాం గారు చెప్పారు. సో మనకి విన్నింగ్ నుంచే కాదు, మనము ఓటమి నుంచి కూడా తప్పులు అనేది నేర్చుకొని నెక్స్ట్ అట్లా రిపీట్ అవ్వకుండా చూసుకోవాలండి. సో మనం చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, విద్ అనే ధాతువుకు అర్థం ఏమిటి? ఆప్షన్స్ చూసుకుంటే జ్ఞానం, విద్య, తెలుసుకోవడం, సత్యం. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, తెలుసుకోవడం ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. మీరు కూడా నాతో పాటు ఆన్సర్ చేయండి. సత్యాన్వేషణ చేయునదే విద్య అని ఎవరు నిర్వచించారు? సోక్రటీస్, ప్రోబెల్, ప్లేటో అండ్ ఎమర్సన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అండి, సోక్రటీస్. సో మనకి ఈ నిర్వచనాలు అనేవి కూడా మనకి విద్యా దృక్పథాల్లో ఇంపార్టెంట్ అండి. సో ప్రతి ఒక్క దాని మీద నుంచి ఇవ్వచ్చు. విద్య మీద, ప్రజ్ఞ మీద, అభ్యాసనం మీద, ఇట్లాంటి వైయక్తిక భేదాల మీద అట్లాంటివి చాలా నిర్వచనాలు ఇవ్వచ్చు. సో అవి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్, పబ్బజ్జ అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపించును? ఆప్షన్ చూసుకుందాం. బౌద్ధ కాలం, వేదకాలం, ఇస్లాం కాలం, ఆధునిక కాలం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి పబ్బజ్జ అని వస్తే మాత్రం మనకి ఇది ఆప్షన్ ఏ, బౌద్ధ కాలం ఇస్తే రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, లార్డ్ కర్జన్ పేరు గుర్తుపెట్టుకోండి. లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏమిటండి అది? భారతీయ విద్యా కమిషన్ మాట. ఓకేనా? సో ఆప్షన్స్ 1901, 1902, 1903 అండ్ 1904. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 1902 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు? ఆప్షన్స్ పబ్బజా, బిస్మిల్లా, మక్తాబ్ అండ్ మద్రసా. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, మక్తాబ్. ఈ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇట్లా అయినా ఇవ్వచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ అయినా ఇవ్వచ్చు. గురుకుల విద్య, మక్తాబ్, నెక్స్ట్ ఇట్లా పబ్బజా, అట్లా కొన్ని అంటే మనకి బౌద్ధ కాలం, వేదకాలం ఇట్లాంటివి ఉన్నాయి కదండి, ఇస్లాం కాలం, ఇవన్నీ ఇట్లా ఇచ్చేసి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా? కాలాలు ఇచ్చేసి వాటికి సంబంధించిన పాఠశాలలు కానీ లేకపోతే విద్యార్థుల దశలు కానీ అట్లాంటివి అడిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, గురుకుల విద్య ఏ కాలం నాటిది? బౌద్ధ కాలం, వేదకాలం, ఇస్లాం, ఆధునిక. గురుకుల విద్య అని ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి, వేదకాలం నాటిది. నెక్స్ట్, ఉచిత నిర్బంధ విద్య ఏ వయస్సు బాలబాలికలకు వర్తిస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఉచిత నిర్బంధ విద్య మాట. సో ఇది వచ్చేసరికి మనకి 6 to 14 years చిల్డ్రన్కి ఇది అనేది వర్తిస్తుంది మాట. ఓకేనా? నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్. సో ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు వాళ్ళు విద్య నేర్చుకునేటప్పుడు ఆర్థిక సహకారం అన్నమాట, ఫైనాన్షియల్గా హెల్ప్ చేసేది, అది ఏ ఆర్టికల్లో చేర్చబడింది? 350 ఏనా, 360 ఏనా, 46 45 ఏనా? ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 45 ఏ. నెక్స్ట్, విహారాలు, మఠాలు ఏ కాలపు విద్యా కేంద్రాలు? ఆధునిక, ఇస్లాం, వేదకాలం, బౌద్ధ కాలం. నాకు తెలిసి ఇది మీకు తెలిసే ఉంటుందండి. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించినది ఏ ఇయర్లో? సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదండి, సో మన ఇండియాలో ఈ ఎడ్యుకేషన్ని వాళ్ళు ఒక బాధ్యతగా స్వీకరించిన టైం ఏది అనేది ఇచ్చారు. 1801, 1813, 1822, 1823. అది రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 1801 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇస్లాం కాలంలో ఏ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది? మీరు ఇక్కడ మక్తాబ్కి, బిస్మిల్లాకి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఇప్పుడు మనకి అక్షరాభ్యాసం చేపిస్తారు, లేకపోతే ఏదైనా మన శుభకార్యం వచ్చినప్పుడు ఇట్లా ఏదో ఒకటి చెప్పేసి మనం స్టార్ట్ చేస్తాం కదండి, మంచి పదం అనేది చెప్పేసి. అట్లా ఇస్లాంలో ఏంటంటే బిస్మిల్లా అనుకొని ఏదో ఒకటైనా స్టార్ట్ చేస్తారండి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మక్తాబ్ అని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, బట్ ఇట్స్ నాట్ మక్తాబ్ అండి, ఇట్స్ బిస్మిల్లా. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్యుకేర్ అనే పదం ఏ భాష పదం? సో ఎడ్యుకేర్ అనేది ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకున్న వర్డ్? ఆప్షన్స్ లాటిన్, జర్మన్, ఫ్రెంచ్ అండ్ ఆంగ్లం. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, లాటిన్ లాంగ్వేజ్ నుంచి ఎడ్యుకేర్ అనేది తీసుకోవడం జరిగింది. మనస్సును నియంత్రించడమే విద్య అన్నవారు ఎవరు? చూడండి, ఇక్కడ కూడా ఇంకొక నిర్వచనం వచ్చింది.
మనస్సును నియంత్రించడమే విద్య అన్నవారు ఎవరు? పెస్టాలజీ, ప్లేటో, డెక్టార్ అండ్ ఎమర్సన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి, ఎమర్సన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జ్యూకో అంటే అర్థం ఏమిటి? జ్యూకో అన్న పదానికి అర్థం అడిగారండి. వృద్ధిలోకి తేవటం, అవగాహన, అన్వయం అండ్ పెరగటం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ, వృద్ధిలోకి తేవడం. నెక్స్ట్, మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేవి ఏమిటి? సో మోక్ష సాధనమే విద్య అని ఎవరు ప్రబోధించారు? మీన్స్ దేని గైడెన్స్ వల్ల అది ప్రబోధించడం అనేది జరిగింది? వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఏది కాదు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, ఉపనిషత్తులు. ఓకేనా అండి. నెక్స్ట్, వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందించినది ఏమిటి? సో మెడిసిన్లో మాట అంతకుముందు అప్పుడు ఉన్న యూనివర్సిటీస్ అండి ఇవి: నలంద, తక్షశీల, విక్రమశీల అండ్ నాగార్జున. సో ఇక్కడ ఉన్న వాటిల్లో వైద్య విద్యకు తక్షశీల అండి అత్యంత ఉన్నతమైన విద్యాపీఠం మాట. ఇది ఫేమస్ మాట యూనివర్సిటీ వైద్య విద్యలో. ఓకేనా అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి ఈ సెషన్ కంప్లీట్ అయిందండి. మా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఎంజాయబుల్గా ఉంది కదండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా ఈ సెషన్ని షేర్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ దాంట్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్, బాయ్.